సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. అండ్ ఈరోజు నేను కొంచెం లేట్గా రివ్యూ చేస్తున్నాను ఈ మూవీకి. బట్ మూవీ మాత్రం ఐమాక్స్లో చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. సో ఈ మూవీ అనేది హెయిల్ మేరీ అనే ఒక బుక్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీసిన మూవీ అనమాట. అండ్ గాస్లింగ్ రిచర్డ్ అండ్ ఫిల్ లార్డ్, క్రిస్టఫర్ మిల్లర్ వీళ్ళ దర్శకత్వంలో వచ్చింది. అండ్ మూవీ వాస్ బెటర్ అండ్ మంచి క్వాలిటీ అనమాట. విఎఫ్ఎక్స్ కానీ సిజిఐ కానీ మూవీలో ఉన్నంత థ్రిల్లింగ్గా ఇంకా నేను ఏ మూవీలో చూడలేదు. అండ్ ఇంటర్స్టెల్లర్ మూవీ లానే ఉంటుంది సేమ్. సో మీకు సైన్స్ ఫిక్షన్ మూవీస్, స్పేస్ ఇలాంటి మూవీస్ చాలా ఇష్టం అయితే ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. అండ్ మూవీ అనేది ఎంత సీరియస్గా వెళ్తుందో అలాగే ఫన్నీ వేలో కూడా వెళ్తుంది అనమాట. సో సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉన్నా సరే మన హీరో క్యారెక్టర్ మాత్రం ఫన్నీ వేలో సినిమాని తీసుకెళ్ళిపోతాడు. అండ్ అతని కామెడీ టైమింగ్ అండ్ అతనితో ఒక ఏలియన్ కూడా ఉంటుంది. ఆ ఏలియన్ కామెడీ టైమింగ్ ఇవి రెండు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ ఆ ఏలియన్ అండ్ అతను కలిసి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశారు, అండ్ హీరో క్యారెక్టర్ ఎందుకు ఒంటరిగా ఉంటాడు, అతను ఒంటరిగా ఉండడానికి కారణం ఏంటి, ఇవన్నీ చాలా బాగుంటాయి. సో మూవీలో చాలా డీటెయిలింగ్గా చూపించారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది క్లైమాక్స్కి అయితే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సౌండ్ బేస్ ఇలా కాకుండా స్పేస్లో ఉండేట్టు ఫీల్ అయ్యేలా ఒక మంచి మ్యూజిక్తో అయితే ఇచ్చారు. అండ్ ఆ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా సౌండ్ క్వాలిటీ డాల్బీ విజన్లో విన్నప్పుడు మాత్రం అసలు ఆ ఫీలే వేరే లెవెల్లో ఉంది. అండ్ ఖచ్చితంగా ఈ మూవీ చూడాలంటే ఐమాక్స్లోనే చూడండి. సో నార్మల్ థియేటర్స్లో చూడకండి, ఎందుకంటే ఆ ఫీల్ అంత బాగోదు. అండ్ ఐమాక్సే ప్రిఫర్ చేయండి. మంచి క్వాలిటీ కలర్స్ అండ్ హెచ్డిఆర్ ఇదంతా చాలా బాగుంటుంది. అండ్ నేను ఈ మూవీకి 5కి 4.5 రేటింగ్ ఇస్తాను. సో మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఈ బుక్ నేను ఇంకా చదవలేదు. ఒకవేళ మీరు ఎవరైనా చదువుంటే సేమ్ సిమిలర్గా ఉన్న మూవీ, లేకపోతే కొన్ని వెరైటీస్ చేంజెస్ చేస్తారనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ఈ మూవీ చూడకపోయి ఉంటే, ఇలాంటి మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టాటా, బై బై, సీ యూ.